2013 నవంబర్ 11 భోపాల్ ఔట్స్కర్ట్స్లో ఉన్న ఓ డిజర్టెడ్ ప్రాంతంలో పోలీసులకు ఒక షాకింగ్ సమాచారమొచ్చింది. అక్కడికి వెళ్లినవాళ్లు చూసింది మాత్రం చాలా భయంకరమైన సీన్. పాక్షికంగా కాలిపోయిన ఒక డెడ్ బాడీ, మొహం ఆల్మోస్ట్ గుర్తుపట్టలేని పరిస్థితి. ఇది సాధారణ మర్డర్ కాదు అని అప్పుడే పోలీసులకు అర్థమైంది. కాని ఆ బాడీ పాకెట్లో దొరికిన ఒక చిన్న గ్యాస్ రిసీట్ ఈ కేసు మొత్తం డైరెక్షన్ మార్చేసింది. మనీష్ థక్థానీ, భోపాల్లో వెల్ నోన్ ప్లైవుడ్ బిజినెస్మెన్. డబ్బు, రెస్పెక్ట్, ఫ్యామిలీ అన్నీ ఉన్న వ్యక్తి. చుట్టుపక్కల వాళ్లందరికీ ఆయన ఒక ఫ్రెండ్లీ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ లాగా కనిపించేవాడు. ఇంట్లో కూడా హ్యాపీ ఫ్యామిలీ అన్న ఇమేజ్ ఉండేది. కాని ఆ పర్ఫెక్ట్ లైఫ్ వెనక ఆల్రెడీ డేంజరస్ బిట్రేయల్ మొదలైపోయింది. ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లే కొద్దీ పోలీసుల ఫోకస్ మనీష్ వైఫ్ సప్నా మీద పడింది. బయటికి చూస్తే ఆమె చాలా కామ్ అండ్ కేరింగ్ వైఫ్లాగా కనిపించింది. కాని కాల్ రికార్డ్స్ చెక్ చేసిన తర్వాత ఒక షాకింగ్ ట్రూత్ బయటపడింది. ఒక సీక్రెట్ నంబర్తో ఆల్మోస్ట్ కంటిన్యూవస్ కాన్వర్జేషన్స్, లేట్ నైట్ కాల్స్, హిడెన్ మీటింగ్స్. ఆ నంబర్ ఎవరిదో తెలిసిన తర్వాత పోలీసులు కూడా షాకయ్యారు. ఎందుకంటే అది మనీష్ క్లోజ్ ఫ్రెండ్ హర్ష్ప్రీత్ది. హర్ష్ప్రీత్ మనీష్కు క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే కాదు, నేబర్ కూడా. మనీష్ బిజినెస్ ట్రిప్స్ కోసం తరచుగా బయటికి వెళ్తుండేవాడు. అదే సమయంలో సప్నా మరియు హర్ష్ప్రీత్ మధ్య అఫేర్ మొదలైంది. కాని వాళ్లకి ఒక పెద్ద ప్రాబ్లముంది: సమాజం, ఫ్యామిలీ రెప్యుటేషన్. అందుకే వాళ్లు ఒక హారిఫైయింగ్ ప్లాన్ వేసుకున్నారు. మనీష్ లేకపోతే వాళ్ల ఫ్యూచర్ ఈజీ అవుతుందని అనుకున్నారు. క్రైమ్ జరిగిన రాత్రి హర్ష్ప్రీత్ మనీష్ని ఒక మీటింగ్ కోసం బయటికి పిలిచాడు. ఇనీషియల్లీ అది నార్మల్ డిస్కషన్ లాగానే మొదలైంది. కాని కొద్ది నిమిషాల్లోనే సిచ్యువేషన్ డేంజరస్గా మారిపోయింది. తర్వాత పోలీసులు కస్తూర్బానగర్లో మనీష్ కార్ని కనుగొన్నారు. కారంతా బ్లడ్ స్టెయిన్స్తో నిండిపోయుంది. ఫారెన్సిక్ రిపోర్ట్స్ క్లియర్గా చెప్పాయి, మనీష్ మర్డర్ కార్లోనే జరిగిందని. ఇన్వెస్టిగేషన్ ప్రకారం హర్ష్ప్రీత్ అఫేర్ విషయం మనీష్ ముందు రివీల్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపం, భయం, పానిక్ అన్నీ ఒక్కసారిగా డేంజరస్ టర్న్ తీసుకున్నాయి. తర్వాత ఎవిడెన్స్ ఇరేజ్ చేయడానికి బాడీని రిమోట్ లొకేషన్కి తీసుకెళ్లి డీజల్ పోసి ఫైర్ పెట్టాడు. ఐడెంటిటీ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుందని అనుకున్నాడు. కాని ఒక చిన్న రిసీట్ వాళ్ల ఎంటైర్ ప్లాన్ని డిస్ట్రాయ్ చేసింది. పోలీస్ ఇంటరాగేషన్ మరింత ఇంటెన్స్ అయింది. ఇనీషియలీ సప్నా చాలా కామ్గా బిహేవ్ చేసింది. ఎలాంటి ఇమోషన్స్ కూడా బయటపడలేదు. కాని కాల్ రికార్డ్స్, లొకేషన్ ట్రాకింగ్, హర్ష్ప్రీత్ స్టేట్మెంట్స్, ఒక్కో ఎవిడెన్స్ బయటపడే కొద్దీ ఎంటైర్ కన్స్పిరసీ క్లియర్ అయిపోయింది. ఇది సడన్ మర్డర్ కాదు, పూర్తిగా ప్లాన్డ్ క్రైమ్. పోలీసులకు చివరకు అసలు మోటివ్ అర్థమైంది. సప్నా మరియు హర్ష్ప్రీత్ కలిసి ఉండాలని అనుకున్నారు. కాని సొసైటీ క్వశ్చన్స్ అవాయిడ్ చెయ్యాలి, ఫ్యామిలీ సపోర్ట్ కూడా కావాలి. అందుకే సప్నా విడో అయితే సింపతి కూడా వస్తుంది, ప్రాపర్టీ కూడా కంట్రోల్లో ఉంటుంది. తర్వాత ఇద్దరూ మ్యారేజ్ చేసుకోవచ్చు అని వాళ్ల ప్లాన్. కాని పర్ఫెక్ట్ క్రైమ్ అనుకున్నది పోలీసుల ముందు పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. 4 సంవత్సరాల ట్రయల్ తర్వాత కోర్ట్ ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చింది. సప్నా మరియు హర్ష్ప్రీత్ ఇద్దరికీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ తో పాటు 11,000 రూపాయల ఫైన్ కూడా విధించారు. వర్డిక్ట్ వినగానే సప్నా కోర్ట్లో నవ్విందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాని జైల్కి వెళ్లిన తర్వాత మాత్రం ఆమె ఇమోషనలీ బ్రేక్డౌన్ అయింది. ఒక అఫైర్, ఒక బిట్రేయల్, ఒక మర్డర్ చివరికి 3 జీవితాలను పూర్తిగా నాశనం చేశాయి.